సిద్ధపడుతుండగా మా తాతయ్య గారు ఎదురుపడ్డారు. పొలం నుంచి వచ్చిన మా తాతయ్య గారు, ఏది చిన్న తల్లి? మా అమ్మగారు 10వ సంతానం కదా, చాలా ప్రేమ. మా తాతయ్య గారు మా తల్లి గారిని చాలా ప్రేమించేవారట. పొలం నుండి వచ్చి ఏదో తెచ్చిన ఆ తినుబండరాలు ఇవ్వడానికి, ఏది చిన్న తల్లి అని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అడుగుతుండగా, నాన్న ఈరోజు నేను యేసు ప్రభు గుడికి వెళ్తున్నాను అని చెప్పడంతో మా తాతయ్య గారు చాలా కోపెద్రేకులైపోయారంట. ఎక్కడికి వెళ్తున్నావు అని. నాన్న నాకున్న జబ్బు తగ్గుతుందంట, యేసు ప్రభు గుడికి వెళితే ఆయన స్వస్థపరుస్తాడట అనగానే మా తాతయ్య గారు ఒప్పుకోలేదు. వెంటనే అక్కడికక్కడే మా తల్లి గారు వాత వచ్చి కింద పడిపోయారు. చాలా గంటలు, 2-3 గంటలు అవుతుంది, ఇంకా లేవలేదు. అప్పుడు మా తాతయ్య గారు అనుకున్నారంట, యేసు ప్రభువా నీవు నిజమైన దేవుడు అయితే నా చిన్న తల్లిని, నా చివరి కుమార్తెను నీవు నిజంగా స్వస్థపరిస్తే, లేపితే నీ గుడికి నేను పంపిస్తానయ్యా అని మొక్కుకున్నారంట. అలా మొక్కుకొని మరుక్షణం మా తల్లిగారు పైకి లేచి నిలబడ్డారు. ప్రియులారా, ఆ రోజు తగ్గిపోయిన ఆ వాతవ నేటికి మా అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 7వ తరగతి చదువుతున్నప్పుడు ఆ చర్చి ప్రక్క నుండి స్కూల్కి వెళ్ళేవారు. ఆ ఒక్క మాట, యేసు ప్రభువు స్వస్థపరుస్తాడు, ఆ మాట మా అమ్మగారి హృదయాన్ని తాకింది. మా తాతయ్య గారు ఒప్పుకోపోయినప్పటికీ ప్రభు కృప ఒప్పించింది. పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థించారు. అప్పుడు తగ్గిన ఆ వ్యాధి నేటికి ఆరోగ్యంగా నా తల్లిగారు ఉన్నారు. ఇక మా తల్లిగారికి నేను 5వ సంతానం. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నాకు 4 అక్కలు. మొట్టమొదట నాకు అక్క పుట్టినప్పుడు మా అమ్మగారు అడిగారట, ప్రభువా నాకు బాబు కావాలి. 2 అమ్మాయే, 3 అమ్మాయే, 4 అమ్మాయే. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించారంట, ప్రభువా నాకు కుమారుడు కావాలి. అప్పుడు దేవుడు మా అమ్మగారితో మాట్లాడి, అమ్మా నీకు 4 కుమార్తెలు ఇచ్చాను, ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేశారంట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నవంబర్ 4వ తారీఖున నేను జన్మించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. బాల్యం నుండి క్రైస్తవ భక్తిలో పెరిగిన వాడను. సండే స్కూల్, చర్చ్ యాక్టివిటీస్ నన్ను ఎంతగానో ఆకర్షించేవి. నా పాస్టర్ గారు నన్ను ఎంతో భక్తిలో పెంచారు. నా తల్లిదండ్రులు నన్ను భక్తిలో పెంచడానికి వారెంతో ప్రయాసపడ్డారు. ఇలా భక్తిలో ఎదుగుతున్న నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయిపోయాను. ప్రేమ, అనురాగం, ఆప్యాయత కోల్పోయాను. ఏం చేస్తున్నానో నాకే తెలియని దినాలవి. చెడు స్నేహం, చెడు అలవాట్లు, పంచదారతో ప్రారంభమైన నా చిన్న దొంగతనం నేడు డబ్బులు దొంగిలించే వరకు ఎదిగాను. నా తల్లిగారు బట్టల వ్యాపారం చేసేవారు. బట్టల వ్యాపారం చేసిన ఆ డబ్బంతా నేను వ్యసనాలకు ఖర్చు పెట్టేవాడిని. ఇంట్లో తెలియకుండా డబ్బులు పట్టుకుపోయి స్నేహితులు హోటల్లో తిరిగి తందనాలాడి రకరకాలుగా జీవించేవాడిని. అయినా నాకు ఏ తాగుడు కానీ ఏ వ్యభిచారం కానీ నాకు అలవాటు అవ్వలే. నా స్నేహితులకు నేను ఇప్పించేవాడిని, మందు తాగండి రాని. నా స్నేహితులకు నేను హోటల్కి తీసుకెళ్ళి భోజనం ఇప్పించేవాడిని. ఇది నాకు అలవాటుగా మారింది. 10వ తరగతి పాస్ అయ్యే వరకు సినిమా టికెట్ ఎలా తీయాలో నాకు తెలియదు. ఒకసారి నా స్నేహితుడు, ఒరేయ్ సినిమాకి వెళ్ళినవరా అన్నాడు. అమ్మో మేము క్రైస్తవులం, మేము సినిమా చూడంరా అన్నాను. పోరా, చాలామంది క్రైస్తవులకు నేను సినిమాకి తీసుకెళ్ళాను అన్నాడు. సరే అని వాడితో సినిమాకి వెళ్ళాను. చాలా భయంగా, ఎవరన్నా చూస్తారేమో, చాలా దొంగసాచుగా ఎవరన్నా చూస్తారేమో అని సినిమాకి వెళ్ళాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవన బిడ్డలారా గమనించండి. ఆ సినిమా హాల్లోకి ఎంటర్ అవగానే ఏంటో ఒక నూతన ప్రపంచంగా అనిపించింది. ఆ పాటలు, హీరో హీరోయిన్, ఫైట్స్ నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇక 2వ రోజు నుంచి వినండి, నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. ఇంటిలోంచి డబ్బులు తీసుకువెళ్ళిపోయి స్నేహితులతో తిరుగుతూ సినిమాలు చూసేవాడిని. సినిమా పిచ్చి ప్రపంచానికి వెళ్ళిపోయాను. ఇలా చూస్తున్న సందర్భంలో ప్రభుదేవ్ నా ఫ్యాన్ అయిపోయాడు. జెంటిల్మెన్ సినిమా 20 సార్లు చూశాను. చుకుబుకు చుకుబుకు రైలే, అదిరిను దీని స్టైల్ అనే పాట డాన్స్ నేర్చుకున్నాను. ఆ డాన్స్ నేర్చుకోవడానికి డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. 10,000 రూపాయలు ఇచ్చాను. మాస్టర్ మీరేం చేస్తారో నాకు తెలీదు, ఫలానా పాట నాకు డాన్స్ కావాలన్నప్పుడు ఆ పాట
ఆ మాస్టర్ నాకు నేర్పించాడు. రకరకాల భంగిమలు, రకరకాల విన్యాసాలు నాతో చేయిస్తూ ఆ పాట నాకు నేర్పించాడు. ఇక అనేక ప్రాంతాలలో ఆ పాట వచ్చినప్పుడు నేను మెదిలిపోయేవాడిని, కదిలిపోయేవాడిని. నా స్నేహితులందరికీ ప్రభుదేవ్ బొమ్మలు గిఫ్ట్గా ఇచ్చేవాడిని. వారి పుస్తకాల్లో వారికి తెలియకుండా అంటించేసేవాడిని. వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారి తలుపులకు అంటించేసేవాడిని. ఇక తెల్లవారు లెగిస్తే ప్రభుదేవ్, ఏ పాట విన్నా ప్రభుదేవ్ పాటే వినాలి. ఇక ప్రభుదేవ్ మూమెంట్స్. ఇక విచిత్రం ఏంటో తెలుసా? ప్రభుదేవ్ లాగా గెడ్డం చేయించుకుని, రింగ్ పెట్టుకుని, ప్రభుదేవ్ లాగా లూజ్ ఫ్యాంట్స్ వేసుకుని మెదిలిపోయేవాడిని. నా స్నేహితులను, ఒరే ప్రభుదేవ్ వస్తున్నాడు అంటే ఇక నా ఆనందం వర్ణనాతీతము. అందరూ నన్ను ప్రభుదేవ్ అని పిలిచేవారు. నా మూమెంట్స్ కానీ, నా మాటలు కానీ, నా డ్యాన్స్ కానీ ప్రభుదేవ్కి సంబంధించినవిగా ఉండేవి. అందుకనే ఆ ప్రభుదేవ్ అంటే నాకు చాలా పిచ్చి. ప్రభుదేవుని ఎవరన్నా ఏమన్నా కామెంట్ చేస్తే ఊరుకునేవాడిని కాదు. నా ఫ్యాన్ ప్రభుదేవుని ఏమన్నా అంటే కుదరదు అని కోపపడేవాడిని. ఈ విధంగా ప్రభుదేవ్ అంటే పిచ్చి పిచ్చిగా సినిమాలు చూస్తూ పిచ్చి పిచ్చిగా అందరికీ ప్రభుదేవ్ ఫోటోలు ఇస్తున్న దినాలవి. ఒకరోజు సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే ఇళ్ళు తాళాలు వేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నా. తీరా చూస్తే చర్చ్ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుందంట. మా ఫ్యామిలీ అంతా చర్చ్కి వెళ్ళిపోయారు. సరే, నేను కూడా నీరసంగా ఆ ఐటీఐ చదువుతున్న డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను. ఆరాధన జరుగుతుంది, ప్రార్థనలు జరుగుతున్నాయి. వెనకాల నీరసంగా కూర్చున్నాను. ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించారు. ఎన్నిసార్లు గర్దించిన నువ్వు లోపడిన వాడు, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతావు, జాగ్రత్త, ఈ రాత్రే నీ జీవితం నాకు అర్పించు అనే స్వరం నాకు వినబడింది. స్నేహితులారా, యవన బిడ్డలారా, నేనెవరి మాట వినేవాడిని కాదు. చాలా మొండివాణ్ణి, చాలా బండవాణ్ణి. ఒకరోజు మా నాన్నగారు పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ డబ్బులు ఇంటికి తెచ్చారు. ఆ రాత్రి డబ్బులు అట్టుకుపోయాను. మన్నాడు మా నాన్నగారు జేబులో చూసుకుంటే ఆ డబ్బులు లేవు. ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి తలుపులు వేసి నన్ను చెదగబాదారు. ఒరే, లేక లేక పుట్టావురా నీవు, నాకు కొడుకు లేడనుకుంటా, చంపేస్తాను అనే కత్తి నా మీద ఎత్తారు. ఎంత నీచమైన కార్యాలు, ఎంత పాపిష్టి కార్యాలు చేస్తే నా తండ్రి గారు నా మీద కత్తెత్తుతారు ఆలోచన చేయండి. ఎవరి మాట వినేవాడిని కాదు. నాన్న, రేపటి నుంచి అలా ఉండను అనేవాడిని. కానీ తెల్లవారు లెగిస్తే మళ్ళీ నా పాపాలు, నా మాటలు, నా చూపులు అన్నీ మామూలే. ఆ రోజు మారిపోదాం అనుకున్నాను, మారలేదు. ఒకరోజు నా తల్లి కాళ్ళు చేతులు కట్టి ఒక రూమ్లో పడేసింది. మా తల్లిగారు టైలరింగ్ టీచర్, మెడలో ఉన్న టేపుతో చెతకబాదింది. ఆ రోజు అన్నాను, అమ్మా నేను మారిపోతాను, ఇక నన్ను కొట్టకు అన్నాను. కానీ తెల్లవారితే మారలేకపోయాను. ఇలా ఒకసారి నా పాస్టర్ గారు పిలిపించి కూర్చోబెట్టి, బాబు, మనది క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ భక్తిలో పెంచుతున్నాం. నువ్వు తప్పటడుగులు వేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావు ఆదివారం, కానీ మిగతా రోజుల్లో వ్యతిరేక కార్యాలు చేస్తున్నావేమో అని పాస్టర్ గారు నన్ను గర్దించారు. విన్నాను, మారిపోదాం అనుకున్నాను, మారలేకపోయాను. కొన్నిసార్లు నా ఇంటికి వచ్చిన ఆంటీ అంకుల్స్ పక్కకు తీసుకువెళ్ళి చెప్పేవారు, మారలేదు. నా చుట్టాలు కొన్నిసార్లు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించి, హోటల్కి తీసుకువెళ్ళి ఫుడ్ ఇప్పించి చెప్పేవారు, బాబు మంది సాంప్రదాయ గల కుటుంబం, మీ అమ్మగారికి ఎంతో పేరుంది, మీ నాన్నగారికి ఎంతో పేరుంది, నీ అక్కలకి ఎంతో పేరుంది, నువ్వు చేస్తున్న పనులు బట్టి చాలా సిగ్గుచేటు నాయనా, నువ్వు మనసు మార్చుకోవాలి అని చెప్పేవారు. ఓకే అనేవాడిని, మారేవాడిని కాదు. ఎంతమంది చెప్పినా నేను మారలేదు. నా తండ్రి చెప్పాడు, నా తల్లి చెప్పింది, నా చుట్టాలు చెప్పారు, నా బంధువులు చెప్పారు, నా సంఘ కాపరి చెప్పాడు, సంఘస్థులు చెప్పారు, వినలేదు. ఒకరోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో వెనకాల కూర్చొని ప్రార్థిస్తుండగా